మామూలుగా చెబుతాడు మాటలతో, అర్థం చేసుకొని విధేయత చూపితే సరే సరే, లేకపోతే కొవ్వు కరిగించడానికి కొలిమిలో యేసయ్య పెడతాడు ఇక మనల్ని. అందుకే చాలా వరకు మన అగచాట్లలో మెజారిటీ అగచాట్లు కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అందరు చెప్పండి ఈ మాట మళ్ళీ చెప్పండి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అన్నోళ్ళు చేయతలేదు కానీ చెప్పండి, నాకు మళ్ళీ చెప్పండి చెప్పండి ఒకసారి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ ఎందుకు వస్తాయి? కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే. యాకోబు కరిగిందిగా, ఏబు కరిగిందిగా, అవునా? ఎవరికైనా అంతే. యాకోబుని ఏబునే వదిలిపెట్టని దేవుడు నేను నన్ను వదిలిపెడతాడా? విర్రగొట్టి నల్లగొట్టి ఒక తోముడు తోమి ఒక కొలిక్కి తెస్తాడు ఆయన. తెమ్మని మనం కూడా అడుగుదాం, అప్పచెప్పుకుందాం.